సో ఇక్కడ ఈ నల్ల చెరువు చూడండి, ఇప్పుడు లీడర్లందరికీ నల్ల చెరువు పుష్కరాలని పెట్టాలి. నల్ల చెరువు పుష్కరి బతుకమ్మ ఘాట్ అటు ఇది. ఇప్పుడు ఇలా బతుకమ్మ వేస్తే ఇప్పుడు బతుకమ్మ మీద ఉన్న గౌరమ్మని మనం ఈ కెమికల్ వాటర్లో వేయాలన్నట్టు. అంటే ఇది అమ్మవారనే పూజిస్తాం కదా మనం. ఒక్కసారి చూడండి, ఈ నురుగు, ఈ వాటరు మనం చేయి పెట్టలేము. మామూలుగా అయితే పెట్టేవాని కానీ ఈ చేయి పెట్టలేము. వద్దు 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 వద్దు, అవసరం లేదు, అవసరం లేదు. ఎంత ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి వాటరు. చెరువు మనం ఆ నుంచి స్టార్ట్ అయినాం, ఆ మూల నుంచి స్టార్ట్ అయ్యి ఈడి దాకా వచ్చినాం. మన మొత్తం చెరువు అంతా ఇదే కలర్ ఉన్నది. అంటే ఇంత ఘోరమైన ఆ గ్లాసులో ఉన్న వాటర్ చూడండి ఒక్కసారి. ఆ గ్లాసులో వాటర్ ఏ కలర్లో ఉంది చూడండి. ఇప్పుడు ఇది పార్థసారథి రెడ్డి తాగాలి, ఎక్కువ అవసరం లేదు, ఒకటే బుక్క తాగాలి. మేము అందరం ఈ నుంచి వెళ్ళిపోతాం, నువ్వు వచ్చి ఈడ ఒక గంట సేపు ఉండాలి నీళ్ళు తాగిన తర్వాత. అంటే ఇంత దుర్మార్గుడు, ఇంత భయంకరమైన ఒక చెరువునే గ్యాంగ్ రేప్ చేస్తున్నాడు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వ్యవస్థ ఏం చేస్తున్నది? ఈ ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఆఫీసర్లుగా ఉన్న ఇరిగేషన్ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు చూడండి ఒకసారి. కండ్ల ముందు కనిపిస్తున్నది ఇదంతా. హైడ్రా రంగనాథ్ నాకు ఈ సంబంధం లేదు, అవుటర్ అవతల ఉన్నది. ఇది అవుటర్కి వీడికి ఒక 200 మీటర్లు ఉన్నదేమో, 200 మీటర్లు 300 మీటర్లు. ఏమన్నా ఎట్లా ఇది ఏమనాలి దీన్ని? చెరువు కనబడుతుంది. తెలంగాణ అంటేనే గొలుసు చెరువులు. ఓకే, 18,000 పైన గొలుసు చెరువులు. ఇప్పుడు ఈ కంపెనీ వచ్చి గంగమ్మనే అపవిత్రం చేసి పడేసిండు. గంగ అంటేనే పవిత్రం ఉన్నదాన్ని అపవిత్రం చేసిండు. ఇప్పుడు ఇక్కడ బతుకమ్మలు, ఇప్పుడు బతుకమ్మ రేపటి నుంచి బతుకమ్మలు ఆడు మొదలు పెడతారు. ఈ చెరువులు ఇవన్నీ కొన్ని గునుగు పువ్వు, తంగేడి పువ్వులు తీసుకొచ్చి మంచినీళ్ళు వేసి ఏమన్నా అటు ఇటు ఉంటే శుద్ధి అయ్యే నీళ్ళ ఉంటుంది. అది బతుకమ్మలు ఆడుకుంటూ వచ్చి ఈ విషపు గాలిలో, ఈ విషపు నీళ్ళలో వచ్చి వాళ్ళు ముట్టుకొని దేవుని నీళ్ళ కలిపి నెత్తి మీద ఎట్లా పోసుకో, ఇవి ఏ నీళ్ళని చల్లుకుంటారు? ఈ రోగాలు ఏంటిది? ఈ కథ ఏంటిది? అంటే కడుపు బండుకుంటూ సుఖశాంతులతో ఉండాలి తెలంగాణ, సుఖశాంతులతో పాడి పంటలు రావాలని గంగమ్మ తల్లికి మమ్మల్ని కట్టమైసమ్మ కాడికి వచ్చి ఆడుకొని మమ్మల్ని సంతోషంగా ఉంచుమని చెప్పని మొక్కే కాడికి వచ్చుడే ఈ ఇసపు నీళ్లు ఎర్రగా రక్తం పారుతున్నది కదా ఇది. సో ఇది తీసుకొచ్చి ఏం పూజలు చేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే క్లియర్గా ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి, నేను రిపీటెడ్గా ఎందుకు ముఖ్యమంత్రి అంటున్నా అంటే మూసి అని మాట్లాడుతున్నాడు కాబట్టి, మూసి సుందరీకరణ అని మాట్లాడుతున్నాడు కాబట్టి స్ట్రైట్గా డైరెక్ట్ ఇప్పటికే రక్తం లెక్క నీళ్లు పారుతున్నాయి. నువ్వు అనేది ఆగు, లేకపోతే ఎట్రో వంతున్నది ఆగిపోయి నీ మంత్రులు ఎవడన్నా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ నీళ్లు తాగుర్రి. మీరు సాయంత్రం పూట పెగ్గులు తాగుతారు కదా, పెగ్గులలో ఇది కలుపుకొని కూడా తాగుర్రి, అట్లా కూడా మీకు పర్మిషన్. ఓకే, అదన్నా చేసుకోరు, అది ఆ పనన్నా చేయండి. అది ఏది చేయకుంటే మాత్రం దీన్ని అయితే వెంటనే ఆపాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ నీళ్ళు చల్లుకోవాలి. అదే ఎమ్మెల్యేలు అందరూ ఇడికే రావాలి, మంత్రులు ఎమ్మెల్యేలు క్యాబినెట్లు ఉన్న వాళ్ళందరూ ఈడికి వచ్చి వాళ్ళు ఈడ బతుకమ్మలు ఆడి ఈ నీళ్లు తాగాలి, ఈ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలి. ఈ నీళ్ళు ఇంటికి తీసుకుపోయినాక ఇప్పుడు నీకు ఉంటుంది సత్తు పిండి, సత్తు ముద్దలు ఇవన్నీ ఉంటాయి, మలిద ముద్దలు అన్ని తిన్నప్పుడు ఈ నీళ్లు తాగాలి. ఇప్పుడు ఇక స్వచ్ఛమైన నీళ్ళే కదా, ఇప్పుడు ఊర్లలో చెర్ల నీళ్ళు అవుతాం కదా. ఇప్పుడు అసలు ఈ ఆటపాటలు పక్కకు పడేసాయి, కనీసం తాగుడు పక్కకు పడేసి ఇప్పుడు రోగాలన్నీ, ఇప్పుడు ఇంతకుముందు బర్రెలైన్ చూపించినాం కదా, ఆ బర్రెల్లో వచ్చే పాలు కూడా ఇది విషపు పాలే, 100% విషపు పాలే. తెలియకుండా తాగుతారు, మనకు తెలియని రోగాలు వస్తున్నాయి. అందుకనే 30-40 ఏళ్ళలో కూడా గుండెపోట్లు వస్తున్నాయి. ఒదికు కల్తీ దందాలు, ఒదికు కల్తీ నీళ్ళు. ఇవన్నీ కేవలం రాజకీయ వ్యవస్థ, మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. ఇంకోటి భారతదేశంలో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చినాక కూడా యాక్చువల్గా వాళ్ళు ఇటువంటి ఏమైనా ఉంటే సుమోటోగా తీసుకొని క్లోజ్ చేసి పడేసాలి ఫస్ట్. అవన్నీ ఏం కాకుండా అంటే వీళ్ళ చేతులు చాలా పొడుగున్నాయి రఘు. మొత్తం ఇప్పుడు డిబ్రీస్ వాళ్ళు వాళ్ళ సముద్రంలో కలుపుతున్నాడు అక్కడ, ఇక్కడ వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. ఇదే మన కళ్ళ ముంగడ కనబడుతుంది ఇంత మోసం, ఇంత దుర్మార్గం అనేది. దీన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. బరాబర్ ఇక్కడ ప్రజలైతే మీరు కొట్లాడాలి, మేమైతే మీతో ఎంబడి ఉంటాం. ఓకే, సో ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సింది. ఇంత భయంకరంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని చంపేస్తున్నారు. హెటిరో పార్థసారథి రెడ్డి జనాన్ని చంపేస్తున్నాడు. రామ్మోహన్ రెడ్డి హెటిరో ఇన్ఛార్జ్ అట. నమస్తే రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. నేను జర్నలిస్ట్ అండి, మన తొలి వెలుగు, రఘు నా పేరు. ఇప్పుడు ఇది చెరువులో నీళ్లు చాలా కలర్ ఉన్నాయని ఏంది మన కంపెనీ నుంచి వచ్చేటి ఇవి నీళ్ళు ఎక్కడి సార్? ఇప్పుడు మన ఈ కమిటీ ఉంది కదా, బీజేపీ కమిటీ వేశారు. మొత్తం వాళ్ళు ఊరోళ్ళు కూడా వచ్చి మొత్తం కంపెనీ అంతా తిరిగారు. ఎక్కడ కానీ కరెంట్ లేదు, ఇక్కడ లేదు, ఎయిర్ ఫోర్స్ కరెంట్ లేదు. మొత్తం కంపెనీ అంతా తిరిగారు.
కానీ చెరువు దగ్గరికి వచ్చాడు కలర్ వస్తుంది. అరే భూమిలోకి వెళ్ళి వస్తున్నట్టునే ఇవి. నాకు తెలియదు సార్ భూమిలో కానీ చెప్తున్నా సార్. అంటే దాంట్లో ఏమన్నా అంటే దాంట్లో మిక్స్ అయిందా? మిక్స్ అంటే అలిగే ఏమైనా ఫామ్ అయిందా అని. అంటే ఏంది అది? అలిగే అంటే ఫంగస్ 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 ఫామా? ఫంగస్ ఫామ్ అయితే ఏదో ఒక దగ్గర ఉండాలి. మొత్తం చెరువు అంతా ఒకటే కలర్ ఉంటుందా? రొటేట్ ఇప్పుడు 2015 సార్ వచ్చింది సార్. మళ్ళీ తర్వాత రాలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కనపడుతుంది. ఇప్పుడు మీ కంపెనీ నుంచి కెమికల్ వాసన క్లియర్ గా వస్తున్నది కదా, మళ్ళీ ఇక లేవనడానికి ఏముంది ఇక్కడ సార్? కెమికల్ ఒకటి సార్, కంటామినేటెడ్ వాటర్ ఏదో రెయిన్ వాటర్ వచ్చినప్పుడు వస్తాయి. కంటామినేట్ కాకుండా మాకు సపరేట్ గా ఈ పీసీ ఈటీపీ ఉంది, దాంట్లో తీసుకుంటాము. రెయిన్ వాటర్ ఫస్ట్ స్పెల్ కలెక్ట్ చేస్తాము, తర్వాత బయటికి వెళ్ళిపోతాయి. అంతేగాని ఈ కలర్ వాటర్ మా దగ్గర ప్రాసెస్ లేదు. ఆ కలర్ వచ్చే మా అవకాశాలు లేవు. నువ్వు లేదనకపోతే ఉందని అంటావు నువ్వు. దొంగతనం చేసినాక నేను దొంగతనం చేయలేదంటావా? సిగ్గుండాల మాట్లాడడానికి కొంచెం ఏమన్నా తలకాయ వానికి ఎప్పుడు పార్థసారథి రెడ్డికి నా కంపెనీ నుంచి వస్తలేదని చెప్తారా ఇంకా సిగ్గు లేకుండా? ఇంత పెద్ద చెరువు అంతా, అరే మీది ఒకటే కంపెనీ ఉన్నది ఇడా, మళ్ళీ కంపెనీ లేదంటావు? అరే ఆగాగు, నీ కంపెనీ ఒకటే ఉన్నది ఇడా, వేరే కంపెనీ లేదు. ఇంత చెరువు అంతా మొత్తం కలర్ అంతా మారిపోతే ఫంగస్ వచ్చిందేమో. ఏం కంపెనీ ఉంది? ఏ కంపెనీ నుంచి వచ్చిన నీళ్ళు ఇవి? ఎయిర్ ఫోర్స్ నుంచి పైపులు వేసింది ఎవరు? ఎయిర్ ఫోర్స్ నుంచే కదా ఈ నీళ్ళు అన్ని వస్తున్నాయి, ఆ ల్యాండ్స్ నుంచే కదా. మరి గ్రామం మొత్తాన్ని తీసుకుపో, నీ కంపెనీలు ఏం లేదని చూపించు. విలేజర్స్ అందరినీ నీ కంపెనీలోకి తీసుకెళ్ళంటున్నా. పీసీబీ దొంగలంతా వాళ్ళంతా 90% దొంగలు. ఏ ఆఫీసర్ వచ్చిండు వీళ్ళు కంప్లైంట్ ఇస్తే వాడు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. నేను ఫోన్ చేసిన ఎత్తుతలేడు ఆ పీసీబీ ఆఫీసరు. ఇంకా నువ్వు ఫంగస్ అని ఎట్లా నువ్వు చూసినావా? ఫంగస్ అని మీరు చూసారా? చెరువులో ఫంగస్ వస్తుంది. ఐఐటి సంగారెడ్డి ఉంది, ఐఐటి ప్రొఫెసర్ వాళ్ళకు లెటర్ ఇచ్చాము. వాళ్ళంతా చెక్ ఆల్రెడీ శాంపిల్ చేశారు. దాని మీద వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఏంటి అనేది 45 రోజులు వస్తుంది అది. పోయిరా మీరు? ఆడికి పోయి వానికి 100 కోట్లు ఇస్తే వాడు మేనేజ్ రిపోర్ట్ అంతా వేరే రకంగా ఇచ్చేస్తాడు. ఎంతసేపు మేనేజే కదా మీ పార్థసారథి రెడ్డి, మీ రాజ్యసభ ఎంపీ పార్థసారథి రెడ్డి మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేసేటోడే కదా. జరిగిందండి. ఏం పెద్ద మనిషి మాట్లాడుతురాగు? నేను బాలరెడ్డిని మాట్లాడుతున్నా. ఇంతకు ముందు ట్యాంకర్ తోటి ఎత్తినావు, నీది గాంధీ ఎందుకు ఎట్లా ఎత్తినావు ఇంటికెళ్ళి? ఇప్పుడు 2013 జరిగింది. అది చెప్పేది అప్పుడు. అంటే ఇప్పుడు వాని పార్థసారథి రెడ్డి అల్లుడు పెట్టున్నాడా? ఇంకో కంపెనీ చిన్నది పెట్టిండా? ఈ కంపెనీ తప్పితే ఏదన్నా ఉందా చెప్తావా? చూపిస్తావా? నేను వస్తా. 4 కంపెనీలు అంటుండేంది? 4 లేవేం లేదు, గుడ్డు లేదు, దొంగ మాటలు. అదే జర కలిసి మమ్మల్ని చంపి మీరు ఏంది కట్టుకుంటారా నీ దొంగ మొక్కల? నష్టపరిహారం ఎందుకు ఇస్తున్నా? వీళ్ళ భూములు కానీ వీళ్ళ చెరువులు కానీ ఎకరాకి 2000, 3000, 4000 ఇస్తున్నారు నష్టపరిహారం. ప్రతి రాజకీయ నాయకుడికి మేనేజ్ వ్యవస్థలను మేనేజ్ ఎందుకు ఇస్తున్నావు? నీ వీళ్ళు కానీ సపోజ్ ఒక రెస్పాండ్ కావద్దు. సో ఇంత దారుణంగా మాట్లాడు. ఫంగస్ వచ్చాట, చెరువు అంతా కలర్ మారిందట. వాడు చూడు మాటలు అని. ఎక్కడ ఫంగస్ ఎక్కడి కథ? ఈ వాసన వస్తుంది. ఇచ్చిండనే చెప్తున్నాడు. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇస్తే మీరు మొన్న రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ వాళ్ళని తీసుకొని వచ్చారు. ఎంఆర్ఓ పక్కకున్న వాళ్ళకు సెట్ బ్యాక్స్ కోసము 100 ఫీట్స్ లోపల మీరు ఇలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి అంటే ఎట్రో అక్కడికి వెళ్ళారు. ఎట్రో వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళని ఎందుకు ఘటన ఇస్తారు అంటే మేము వాళ్ళకి నోటీస్ ఇస్తాము అంటే ఇక్కడ ఫస్ట్ ఇస్తే అక్కడ కూడా ఇవ్వండి అని చెప్పినాం. ఎంఆర్ఓ కానీ ఇప్పుడు ఇంతకుముందు మార్నింగ్ వస్తే అడిగితే ఏమంటున్నారంటే ఎంఆర్ఓ మేము ఇస్తే మాకు రిప్లై ఇచ్చారంటే ఏమి ఇచ్చారు సార్ అంటే మా వాటర్ కాదు, ఇలా టీడీఎస్ లేదు, ఏం లేదు, క్లియర్ ఉంది అని చెప్పేసి పీసీబోలు మాకు లెటర్ ఇచ్చారు. అది మేము మీకు ఇమంటే ఇస్తామని చెప్పేసి ఇందాక ఎంఆర్ఓ చెప్పాడు. పీసీబోలు వచ్చి ఇక్కడ ఏదైనా పెయింట్ల కంపెనీ ఉందా అని అడుగుతాడు సార్. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేకుండా కంపెనీలు పెడతారు. ఎవరు మమ్మల్ని అడుగుతారు. ఉన్నది అడవిలో ఉన్నది పెట్టిరిపోదు చూసుకోపో అని చెప్పినాం మేము. ఎంత కలర్ ఇడిస్తే ఈ కలర్ అయితే సార్, ఎంత పెద్ద కలర్ కంపెనీ అయినా కానీ వాళ్ళు ఎంత కలర్ ఇస్తే ఈ చెరువు ఇక్కడికైనా అక్కడ కిలోమీటర్ ఉంది, ఇన్ని నీళ్లు కలర్ ఇస్తాడా?
కంపెనీ కెమికల్ వాసన వస్తున్నది కదా, కెమికల్ స్మెల్ వస్తున్నది ఇంత భయంకరంగా. అరే ఎంతసేపు అందులో ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి బాటిల్లో వాటర్ పట్టుకుంటారు. మేడం సార్ ఏమైంది సార్, ఇన్ని రోజుల నుంచి ప్రతి 3 నెలలకు 4 నెలలకు 6 నెలలకు ఒకసారి వస్తారు, బాటలు తీసుకోబోతున్నారు. ఏం మార్పు వస్తుంది సార్? మాకు ఎప్పుడు ఉండేటట్టే ఉంటున్నాయి నీళ్ళు మాత్రం ఏం చేంజ్ అయితే లేవు. మీరు మాత్రం వస్తురు పోతుండ్రు, ఏం చేస్తారు సార్? ఏం మేడం అంటే మాకేం తెలియదు, మేము తీసుకుపోతాము, వాళ్ళు చెప్పింది చేస్తాం, మేము తీసుకుపోతాము, ల్యాబ్లో టెస్ట్ చేస్తాం, కావాలంటే రిపోర్ట్ ఇస్తాం, తీసుకోండి. రిపోర్ట్లో తీసుకొని మేమేం చేస్తాం? సో మనం కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. మన ఊర్లోకి ఎవడో వచ్చి వాడు మన తెలంగాణ కాదు, మన కథ కాదు, ఇది కాదు తెలంగాణ కాదు కదా. సో ఇట్లాంటి ఎక్కడోడో కానీ అది ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి ఇట్లాంటి కంపెనీలు పెట్టి మన గ్రామం మీద దాడి చేస్తుంటే మన గ్రామం అంతా ఏకమైతే ఆ కంపెనీ ఎందుకు ఉంటుంది? ఎవరికి రేంజ్లో వాడిని కొంటున్న తర్వాత మనం విడిపోతున్నాం. మనం ఎన్నుకునే నాయకులంతా దొంగలు అయిపోయారు. వాడు ఇచ్చే 2003 ఇప్పుడు వాడు పార్థసారథి రెడ్డి సర్పంచ్ని వాడే ఎంపిక చేస్తాడు, ఎంపీటీసీని వాడే ఎంపిక చేస్తాడు, మొత్తం ఎమ్మెల్యేకి కూడా వాడే ఫండింగ్ ఇస్తాడు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? సో ఇది చాలా సీరియస్ అంశం. ఇది ఈ పొల్యూషన్ కారణంగా ఈ 10 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రాంతం అంతా నాశనం అవుతుంది భవిష్యత్తులో. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలా. ఇట్లాంటి వాళ్ళకి మీరు కూడా అమ్ముడు పోతే ఇక దానికి వాల్యూ ఉంది, ఇది మార్కెట్లు అవుతుంది. దొంగలంతా ఒక దగ్గర మోపారు తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలు పోరాడితేనే ఈ సమస్యకి, ఇట్లాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఇంకా మనం పొలాల దగ్గరికి వెళ్ళాలి. కొన్ని పొలాలని విజిట్ చేసిన తర్వాత చూద్దాము ఎట్లా ఉందో సిచ్యువేషన్ అన్నది.